వైల్ లూప్ సో వైల్ లూప్ సింటాక్స్ కంటే ముందు ఫర్ లూప్ సింటాక్స్ చూద్దాం. ఫర్ లూప్ సింటాక్స్ ఏ విధంగా ఉంటుందంటే ఫర్ ఓపెన్ పారెంథసిస్ ఇనిషియలైజేషన్ సెమికోలన్ కండిషన్ సెమికోలన్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ క్లోజ్ పారెంథసిస్ ఓపెన్ బ్రేస్ ఇక్కడ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఫర్ లూప్ ని యూజ్ చేసి 1 2 3 నెంబర్స్ ప్రింట్ చేయాలనుకోండి. ప్రోగ్రామ్ ఏం రాసామంటే మనం ఇంట్ ఐ సిఎల్ఆర్ ఎస్సిఆర్ ఫర్ I equal to 1 semicolon I less than or equal to 3 I plus plus open brace printf double quotation lo %d \n comma I close brace ending lo of course get to ch. ఇది మనం ఫర్ లూప్ కోసం రాసినటువంటి సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్. సేమ్ ఇదే థింగ్ ని వైల్ లూప్ తో ఎలా చేస్తామనేది చూద్దాం. వైల్ లూప్ సింటాక్స్ ఫస్ట్ ఏముంటుందంటే వైల్ ఓపెన్ పారెంథసిస్ కండిషన్ క్లోజ్ పారెంథసిస్ ఓపెన్ బ్రేస్ ఇక్కడ స్టేట్మెంట్స్. వైల్ లూప్ లో ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే కంట్రోల్ వైల్ లూప్ లకు ఎంటర్ అయ్యి స్టేట్మెంట్లు ఎగ్జిక్యూట్ అవుతాయి. మళ్ళీ కండిషన్ మళ్ళీ స్టేట్మెంట్స్. అంటే ఈ వైల్ లూప్ లో ఉన్న ఈ స్టేట్మెంట్లు రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి. ఎప్పటిదాకా అంటే ఈ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు. సో వైల్ లూప్ లో ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తాం, తర్వాత స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. వైల్ లూప్ ని యూజ్ చేసి 1 2 3 నెంబర్స్ ఏ విధంగా ప్రింట్ చేస్తామో చూద్దాం. ఇక్కడ మనం ఫర్ లూప్ ని యూజ్ చేసి 1 2 3 ప్రింట్ చేయడం పైన చెప్పాం, దాన్ని బేస్ చేసుకొని రాద్దాం. సేమ్ ఇక్కడ ఏది రాసినామో ఇదిగోండి, ఇది ప్రోగ్రామ్ అండి ఫర్ లూప్ ది. ఇక్కడ ఎలా రాసామో దీన్ని బేస్ చేసుకునే రాద్దాం. ఇంటూ ఐ సెమికోలన్ సిఎల్ఆర్ ఎస్సిఆర్ క్లియర్ స్క్రీన్. వైల్ కి బదులు ఇక్కడ ఏముంది, ఫర్ కి బదులు ఏముంది వైల్. దీనిలో కండిషన్ ఏంటిదంటే ఈ ఫర్ లో ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అనేది కండిషన్. దీన్ని ఇక్కడ రాస్తాం. వైల్ లో సింటాక్స్ లా కండిషన్ ఉంది కాబట్టి. దెన్ ఓపెన్ బ్రేస్ స్టేట్మెంట్స్ అంటే ఇక్కడ స్టేట్మెంట్స్ ఏమున్నాయో ఫర్ లో అవే రాద్దాం. ఏంటి printf డబల్ కొటేషన్ లో %d \n comma I then close brace ending la get ch. సో ఇక్కడ ఈ ఫర్ లూప్ ప్రోగ్రామ్ కి వైల్ కి మిస్సింగ్ ఏమైనా అంటే i ఈక్వల్ టు 1 అనేది మిస్ అయింది. ఫర్ లో i ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి ఈ వైల్ లూప్ లో i ఈక్వల్ టు 1 అని రాస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇంకేం ఈ మిస్సింగ్ అంటే i ప్లస్ ప్లస్. ఈ i ప్లస్ ప్లస్ ఎక్కడ రాయాలంటే ఎండింగ్ లో i ప్లస్ ప్లస్ రాయాలి. సో ఫర్ లూప్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందంటే పై నుండి కిందికి మళ్ళీ రిటర్న్ ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీనిలో ఫస్ట్ స్టెప్ ఇది, సెకండ్ దిస్ వన్, థర్డ్ ఈజ్ దిస్, ఫోర్త్ ఇదండి. ఫస్ట్ ఐ వాల్యూ 1, సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఐలో ఉన్నది 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ఇది ట్రూ కనుక కంట్రోల్ ఇక్కడికి వస్తుంది, ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది, printf 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ i ప్లస్ ప్లస్ అంటే ఐ వాల్యూ 1 పట్టుకొని వచ్చినాం కాబట్టి ఇది 2 అవుతుంది. ఇది అయిపోగానే కంట్రోల్ మళ్ళీ లూప్కి వెళ్ళిపోద్ది రిటర్న్. ఐ వాల్యూ ఏం తీసుకొని వెళ్ళాం 2 కాబట్టి 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే ఇది ట్రూ అవుతుంది. ఏం ప్రింట్ అవుతుందంటే 2. మళ్ళీ తర్వాత i ప్లస్ ప్లస్ అంటే ఐ వాల్యూ 3 అవుతుంది. మళ్ళీ కంట్రోల్ లూప్కి వెళ్ళిపోద్ది. ఇక్కడ ఐ వాల్యూ 3 తీసుకొని వచ్చాం, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఇది ట్రూ కనుక కిందికి వస్తుంది.
3 ప్రింట్ అవుతుంది. తర్వాత i ప్లస్ ప్లస్ అంటే i వాల్యూ 4 అవుతుంది, మళ్ళీ లూప్కి వెళ్తుంది. 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, ఇక్కడ కండిషన్ ఫాల్స్ అవుతుంది. కాబట్టి కంట్రోల్ అనేది లూప్ నుండి బయటకు వచ్చి మనకు ప్రింట్ అయ్యేది 1 2 3 అనేవి ప్రింట్ అవుతాయి. సో ఇది మన యొక్క ప్రోగ్రామ్ 1 2 3 నెంబర్స్ని ప్రింట్ చేయడం గురించి. సో ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చూద్దాం వైల్ లూప్ని యూజ్ చేసి. సో వైల్ లూప్ని యూజ్ చేసి 1 to 10 నెంబర్స్ ఏ విధంగా ప్రింట్ చేస్తాం అనేది చూద్దాం. వన్ టు 10 నెంబర్స్ ఇంటూ i ఈక్వల్ టు 1, ఫస్ట్ i వాల్యూ 1, తర్వాత CLR SCR క్లియర్ స్క్రీన్. వైల్ కండిషన్ ఏంటంటే i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, తర్వాత ఓపెన్ బ్రేస్, ఇక్కడ printf డబల్ కొటేషన్లో %d బ్యాక్స్లాష్ n i, ఎండింగ్లో i ప్లస్ ప్లస్ క్లోజ్ బ్రేస్ గెట్ ch. ఇది రాస్తే 1 to 10 నెంబర్స్ అనేవి మనకు ప్రింట్ అవుతాయి. సేమ్ థింగ్ ఒకవేళ 10 to 1 నెంబర్స్ ప్రింట్ చేయాలి, దానికోసం ప్రోగ్రామ్ ఏం రాస్తామంటే సేమ్ ఇంటూ i ఈక్వల్ టు 10 ఎందుకంటే ఫస్ట్ నెంబర్ 10 కనుక, CLR SCR క్లియర్ స్క్రీన్. తర్వాత వైల్ i గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఎందుకంటే నెగిటివ్ నెంబర్స్ రావాలి కాబట్టి, ఇక్కడ printf డబల్ కొటేషన్లో %d బ్యాక్స్లాష్ n i. నెంబర్ 10 నుండి 1 దాకా రావాలి కాబట్టి ఇక్కడ i మైనస్ మైనస్ క్లోజ్ బ్రేస్ ఎండింగ్లో గెట్ ch. ఈ ప్రోగ్రామ్ రాస్తే మనకి 10 to 1 అనేవి ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ నేను ఇక్కడ టైప్ చేయాలనుకుంటున్నాను సంథింగ్ కుమార్, మళ్ళీ కుమార్, మళ్ళీ కుమార్ అంటే 3 times ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఇలా ప్రింట్ చేయాలంటే ఏం రాస్తామంటే సేమ్ థింగ్ ఇంటూ i ఈక్వల్ టు 1 సెమీకోలన్, CLR SCR క్లియర్ స్క్రీన్. వైల్ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఓపెన్ బ్రేస్, printf డబల్ కొటేషన్లో కుమార్ బ్యాక్స్లాష్ n, మళ్ళీ ఇక్కడ i ప్లస్ ప్లస్ సెమీకోలన్ క్లోజ్ బ్రేస్ ఎండింగ్లో గెట్ ch. ఎన్నిసార్లు ప్రింట్ కావాలనేది రూల్ ఇక్కడ రాస్తున్నాం. ఎక్కడ నుండి స్టార్ట్ కావాలంటే 1 నుండి 3 అంటే ఈ లూప్ 3 సార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇవి వైల్ లూప్ని యూజ్ చేసి ప్రోగ్రామ్స్. నెక్స్ట్ డూ వైల్ లూప్ గురించి డిస్కస్ చేద్దాం.